రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. మరి ఎవరైతే యేసుక్రీస్తు వారిలోకి ప్రవేశిస్తారో, అనగా ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎవరైతే మరి దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటారో వారు నూతన సృష్టి. హల్లెలూయా. అనగా అర్థం ఏమిటి అంటే, మరి ఎవరైతే ఒకసారి బాప్తిస్మం తీసుకుంటామో, లేదా ఎవరైతే దేవునితో సహవాసం చేయాలని మరి ఆయన కొరకు ఆలోచిస్తూ ఆయనతో జీవించాలి అని అనుకుంటామో, అప్పుడు మనలో ఉన్నటువంటి పాత జీవితం ఏదైతే ఉందో అది మృతం అవుతూ ఉంటుంది. మనము ఒక క్రొత్త జీవితాన్ని మొదలు పెట్టగలుగుతాం. మరి ఎప్పుడైతే మనము ఆ కొత్త జీవితాన్ని మొదలు పెడతామో ఆ క్రొత్త జీవితంలో పాపం ఉండదు. అదేవిధంగా మనకు సంబంధించినటువంటి మన కొరకు మాత్రం మనం జీవించం, కానీ దేవుని కొరకు మనం జీవిస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం జీవిస్తుంటాం. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం. ఆ ప్రయాసలో దేవుడు మనకి తోడుగా ఉంటాడు. మరి పాత జీవితంలో పాపము, పాత జీవితంలో ఇతరుల కోసం జీవించడమో, లేదా మన స్వప్రయోజనాల కోసం జీవించడమో, పాత జీవితంలో అబద్ధాలు, ఇలా రకరకాలైనటువంటి వాటిగా మనం ఉండవచ్చు. కానీ నూతనమైనటువంటి జీవితం ఎప్పుడైతే దేవుడిని అంగీకరించామో, ఎప్పుడైతే ఆయన మరణంలోనికి, ఆయన పునరుద్ధానంలోనికి మనం వచ్చేసామో, మరి మన పాత జీవితాన్ని మరి ఖననం చేసేసి మరి నూతన జీవితాన్ని మనం దేవునిలో మొదలు పెట్టాము. అది పునర్జీవితం, అదే పునరుద్ధానం. గనుక ఆయన పునరుద్ధానంలో పాలు పొందినటువంటి మనము నూతన జీవితం మొదలు పెట్టినప్పుడు అది చాలా గొప్పగా ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మరి మనము మరి రక్షింపబడినటువంటి వారమైతే మన పాత జీవితం అంతా పాత సృష్టిగా ఉంటుంది. అది మరి ఇప్పుడు మనము క్రొత్తగా జన్మిస్తూ ఉంటాం. దేవుని కొరకు జన్మిస్తూ ఉంటాం. ఆయన ప్రణాళిక కొరకు, ఆయన యొక్క మాటను నెరవేర్చడం కొరకు, ఆయన చిత్తం నెరవేర్చడం కొరకు, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాము. అది మనకి, దేవునికి, మన కుటుంబానికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, ఎంతో మరి గొప్ప ఆనందాన్ని కూడా కలుగజేస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే ఒకరిని మనం మోసం చేయకుండా నీతిపరులుగా, యథార్థపరులుగా, గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారముగా, అనేకులకి దేవుని కోసం సాక్ష్యం చెప్పేటువంటి వారుగా, ఇలాంటి మంచి పనులన్నీ మనం ఇప్పుడు కలిగి ఉంటాం. కనుక మానవ జీవితం నూతనముగా ఉంటుంది, క్రొత్తగా ఉంటుంది, మరి దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. అటువంటి జీవితం మనందరం పొందుకొని ఆ యొక్క రాజ్యాన్ని, నిత్యమైనటువంటి రాజ్యాన్ని మనందరం కూడా స్వతంత్రించుకోవాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడ యేసయ్యా, మీకు స్తోత్రాలు. ప్రభువా, నిన్ను పోలి మేము నడుచుకున్నట్టుకు అయ్యా, నీలో నా ప్రభావం ఎదుగుటకు మాకు సహాయం దయచేయండి. మా పాత జీవితాన్ని ప్రభా సమాధి చేసి ప్రభువా నీలో మాకు క్రొత్త జీవితాన్ని నాయన అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ప్రభువా, నీలో ఉంటే సంతోషము, నీలో ఉంటే సమాధానము, నీలో ఉంటే నాయన భయము లేదు. ప్రభువా, అటువంటి జీవితం మా అందరికీ దయచేసి నిత్య రాజ్యానికి వారసులు అవుటకు మా అందరినీ సిద్ధపరచమని ప్రభువా. అయా నూతన జీవితం ప్రభా అయ్యా నా తండ్రి ఉంటూ పాతదానికి మరెన్నడను మేము తిరిగి వెళ్లకుండా ఉండినట్లు అయా మా జీవితాలను నాయన నీ వైపు నా ప్రభా ఉంచమని ప్రభా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశానికి చేర్చుకోమని యేసయ్యా అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలోనేముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.